పెందుర్తి పరిధిలోని గోపాలపట్నం శివారు కొత్తపాలెం మేహాద్రి గడ్డ మధ్య రోడ్డు పక్కన సోమవారం ఉదయం ఓ యువకుడి దారుణ హత్య వెలుగు చూసింది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పెందుర్తి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడు 25 ఏళ్లలోపు వయసున్న యువకుడని, అతని గుర్తింపు ఇంకా తెలియాల్సి ఉందని సిఐ సతీష్ కుమార్ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పుడు మనకి సుమారు మార్నింగ్ 9:45 టైంలో మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఒక బాడీ ఇక్కడ మన మేఘాద్రిగఢ్ సమీపంలో పెందుర్తి బార్డర్ ఏరియాలో నైట్ తోట దగ్గర ఉందని వచ్చింది. ఇమీడియట్ గా మేము అక్కడ రష్ అయ్యి వెరిఫై చేసాం. వెరిఫై చేసి సీన్ సెక్యూర్ చేయడం జరిగింది. సెక్యూర్ చేసి వెరిఫై చేయగా ఒక మేల్ బాడీ ఇంచుమించు ఒక 25 years ఏజ్ ఉండొచ్చు. చేతి మీద అది టాటూలు అవి ఉన్నాయి. సో అక్కడ నైట్ ఏదైనా ఇష్యూ జరిగి చనిపోయి ఉండొచ్చు. చూడడానికి ప్రాథమికంగా అయితే ఏదో ఎవరో హత్య చేస్తున్నట్టుగా అనిపిస్తా ఉంది. సో అక్కడ తలకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ భాగంలో కొంచెం బాగా ఇంజురీస్ ఉన్నాయి. సో దాన్ని బట్టి మేము క్లూస్ టీమ్స్ ని ఫామ్ చేసి క్లూస్ కలెక్ట్ చేస్తున్నాం. అలాగే టీమ్స్ ని కూడా ఫామ్ చేసాం. మనకి దగ్గరలో ఉన్న వైన్ షాప్స్ అలాగే సీసీటీవీస్ ఎటువంటి క్లూ వదలకుండా మనం చెక్ చేయడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు వీలైనంత త్వరలో మేము కల్ప్రిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకుని అసలు దీని కారణం ఏంటనే డీటెయిల్స్ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. అనుకుంటున్నాం అండి, అంటే తెలియదు, అంతా ప్రాథమిక విచారణలో ప్రిలిమినరీగా మాకున్న అంచనాలు ఉంటాయి కదా, మనం దాన్ని బట్టి అనుకుంటున్నాం. బట్ ఇదైనా కానీ ఫర్దర్ గా క్లూస్ ని బట్టి మనం అనలైజ్ చేసి చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.